అమ్మ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు కూడా ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే నారాయణ్ణి కొలవాల్సిన విధి విధానాలు ఏంటి అని అంటారు? నారాయణ ఆరాధన మీరు అడుగుతున్నది. ఏ ఇంట నారాయణ ఆరాధన జరిగితే ఆ ఇంట లక్ష్మీదేవి స్వయంగా కొలువై ఉంటుంది. పైగా ఈ మాసం అంతా శ్రావణ మాసం అంటే చంద్రుడికి దగ్గరగా శ్రవణ నక్షత్రం ఉండే మాసం కాబట్టి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మామూలుగా చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి అంటే శ్రవణం, ఎక్కువగా వేదాలు వినడం చాలా విశేషం. వేదాలను ఉచ్చరించడం, స్తోత్రాలు చదవడం ఇవన్నీ కూడా చాలా విశేషం శ్రావణ మాసంలో. ఎందుకంటే ఈ మాసం పేరే శ్రవణం. ఆ తర్వాత ఈ శ్రవణ నక్షత్రము సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన శనివారం. అయితే ఇప్పుడు శని రెట్రోగ్రేడ్ ఏదో అంటూ ఉన్నారు కదా, సో ఎలాంటి ప్రభావం ఉన్నా నారాయణ్ని కొలిస్తే సరే. తప్పకుండా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు. ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో శనివారం నాడు ఆ ఇంట వారిని శని బాధ పెట్టడని చెప్పి ఆయనే వరం ఇచ్చాడు. అందుకని ఈ శనివారం ప్రత్యేకంగా లక్ష్మీ మాసము, అలాగే శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి ఖచ్చితంగా విష్ణు ఆరాధన బుధవారము, అలాగే ఈ శ్రీనివాస ఆరాధన శనివారము చాలా విశేషం. ఈ స్వామికి పిండి దీపాలు పెడుతూ ఉంటారు. ఈ శ్రావణ శనివారం నాడు ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే మితంగా ఆహారం తీసుకుని పాలు పళ్ళు రజోగుణమైన ఆహారాలను వదిలేసి తీసుకొని చక్కగా పిండి దీపాన్ని వెలిగించి స్వామివారి దగ్గర విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, గోవిందనామాలు చేసుకోవడం ద్వారా ఆ కలియుగ దైవం వెంకన్న యొక్క కృపా కటాక్షాలు శీఘ్రంగా లభిస్తాయి. ఆ ఇంట లక్ష్మి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అమ్మ, ఇది ఒక తెలివి లేని ప్రశ్నలాగా నేను అడుగుతున్నానేమో నాకు తెలియదు, కానీ అంటే వెంకటేశ్వర స్వామికి 7 నెంబర్ ప్రీతి కాబట్టి మరి ఇప్పుడు ప్రారంభించే ఏ పూజ ఏ వ్రతమైనా కానీ మరి 7 వారాలు చేయాలి అని అంటారా? ఎలా? అలా ఏం లేదమ్మా, శ్రావణ మాసంలో 4 శనివారాలే ఉన్నాయి. నువ్వు కావాలంటే శ్రావణ మాసం అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ మనం చెప్పుకుంటుంది శ్రావణ మాసం విశేషం కాబట్టి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలోనే ఉంటుంది కాబట్టి ఆ 4 వారాలు చేసుకుంటే మంచిది. అంతే. ఈ 7 శనివారాల వ్రతాలు ఇవన్నీ ఏవేవో రకరకాలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో ఇంకా విశేషమైంది 16 సోమవారాల వ్రతం, చాతుర్మాసం అంతా చేస్తూ ఉంటారు. చాతుర్మాసంలోనే మొదలు పెడతారు మాది పౌర్ణమి నాడు. అందుకని చాలా విశేషమైన పూజలు ఉన్నాయి శ్రావణ మాసం అంతా. శనివారం దీనికి ప్రత్యేకత. స్వామివారి ఆరాధన చాలా ప్రత్యేకత. లక్ష్మీ అనుగ్రహానికి మంచి మెట్టు శ్రావణ శనివారం. శుక్రవారాలు శనివారాలు మొత్తం వారం అంతా పూజతో ప్యాక్ అయిపోయి ఉంటాం. సోమవారం ఇక్కడ గ్రహించవలసింది ఏంటి తెలుసా అమ్మ, కంక్లూజన్లో ఒకటి చెప్తాను. సోమవారం శివారాధన చేస్తాం, మంగళవారం గౌరీ ఆరాధన చేస్తాం, శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేస్తాం, శనివారం స్వామి ఆరాధన చేస్తాం. అంటే చూడండి, దంపతులు ఇద్దరిని కూడా మనం పూజించుకుంటాం, విడివిడిగా ఎక్కడ ఉండదు. అందుకే మనకు సోమవారం మంగళవారం బుధ గురు శుక్ర శని ఎందుకు వరుసగా ఉన్నాయి అంటే ఇందుకే పంచాయతనాన్ని కూడా అనుకోవచ్చా మరి? అలా అంటే పంచాయతనం కాదమ్మా, పంచాయతనం అంటే ఆదిత్య అంబికా విష్ణు గణనాథ మహేశ్వర అనుకోవచ్చు. అంటే ఇంకా తర్వాత వచ్చేది గణపతి ఆరాధన, అక్కడి నుంచే మొదలమ్మ అసలు. గణపతి, అమ్మవారు, తర్వాత శివుడు, తర్వాత విష్ణుమూర్తి, మాఘమాసం. అందుకని చక్కగా దంపతులు ఇద్దరిని కూడా మనం చక్కగా పూజించుకుంటున్నాం కాబట్టి హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. అలాగే అమ్మ. శ్రీమాత్రి.